జై భీమ్. నా పేరు కండవెల్ రామరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జు. నేను ఈ రోజుని ఇక్కడ వర్గీకరణ అంశం మీద మాలలందరూ ఏకమవి మాలలో ఐక్యతగా ఉండి మన వర్గీకరణని ఎదిరించాలనే ఒక ఆలోచనతో ముందుకొచ్చారు. అలాగే మందా కృష్ణమాదిక్ గారు మాకేదో మాదిగలకు తక్కువ వస్తుంది, మాలకు ఎక్కువ వస్తుంది, అందుకని కాబట్టి వర్గీకరణ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. మందా కృష్ణమాదిక్ గారు చేసే పనులు మాదిగలు ఎవరినాకి చూస్తున్నాడో అతను ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో పావం కింద వాళ్ళు వాడుకుంటే ఇతను వాడబడుతూ ఉన్నాడు. అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని మనల్ని ఎడదీస్తా ఉన్నారు. మందా కృష్ణ ఇస్తా ఉన్నాను. అయ్యా మందా కృష్ణమాదిక్ గారు, మీరేదన్నా శాతనవితే రిజర్వేషన్ పెంచే అవకాశం మీదన్నా రిజర్వేషన్ పెంచాలని అడగాలి తప్ప మమ్మల్ని ఎడగొట్టేయండి అంటున్నారు. మిమ్మల్ని అయినా సరే మీరు జ్ఞానం తెచ్చుకుంటలేదు. ఎక్కడికక్కడే మన ఊసకోత కోస్తున్నారు. అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని రాజకీయంగా ముందుకు ఎదుగుతలేదంటే కారణం ఏంటంటే మీకు లాంటి వాళ్ళ వల్లే మనం రాజకీయంగా ఎదుగుతలేదు. అందుకనే కూడా వర్గీకరణ అంశం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అందుకని కాబట్టి మానవులు ఎప్పుడు కూడా అందరూ కూడా యువతిలే. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మానవుల మాలల ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి మాలలు ఉద్యమం చూశారు కదండి. దళితులు ఇంకా ఎంతకాలం తొక్కేస్తారు మీరు? మమ్మల్ని ఎంతకాలం తొక్కేస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీరు 95లోనా 95లోనా 96 ఇచ్చారు. మా దళితులు చంపించారు. ఇంకా మీకు కసి తీరలేదు. ఏమండి మీకు నచ్చట్లేదండి? మాకు గొడవలు పెడతారా? గొడవలు పెట్టడానిక ఇది? మాలల ఓట్లు మీకు అవసరం లేదేమో? మాలల ఓట్లు వేయలేదా మీకు? మీరు ఇప్పుడేం సరే కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిచి మోడీ గారు మీకు కూడా హెచ్చరిస్తున్నాం కానీ రోడ్డు మీదకి వస్తే మీరు ఆ సముద్రాన్ని మీరు కాయలేరు. దయచేసి అర్థం చేసుకోండి. మాకు మానవులకి మాదిగలకి మధ్యలో మీరు గొడవలు పెట్టద్దు. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరెవరా చెప్పడానికి? మీరెవరు మార్చడానికి? చంద్రబాబు నాయుడు ఎవడు? మోడీ ఎవడు? మాకు రాజ్యాంగం ఇచ్చింది. మా హక్కులు లేరు. దయచేసి అర్థం చేసుకోండి. పివి రావు గారు మరి అప్పట్లో ఈ యొక్క కార్యక్రమానికి కోసం రిజర్వేషన్ కోసం ఆత్మార్పణ చేశారు. ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆయన గుర్తులేదా చంద్రబాబు నాయుడు నీకు? ఆ రోజు గుర్తులేదా? ఈ రోజున పదవులకు వచ్చిన తర్వాత మాదిగలకి మాలలకి నువ్వు గొడవలు పెడుతున్నావు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. సముద్రాన్ని మీరు కాయలేరు. దయచేసి అర్థం చేసుకుని మాకు రాబోయే రోజుల్లో కూడా ఇదే మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మాకు మాలవులకి మాదిగలకి మీరు గొడవలు పెట్టద్దు. మాకు రావాల్సినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు మాకు కల్పిస్తారు. జై భీములు. ఈరోజు భారత్ బంధు చేయడం జరిగింది. భారత్ బంధు మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో అన్ని జేఏసీ సంఘాలతో భారత్ బంధు చేయడం జరిగింది. కారణం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తప్పుడు నిర్ణయాలతో రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఆర్టికల్ 341 ప్రకారం వెళ్లకుండా పార్లమెంట్లో ఆర్టికల్ 341 ప్రకారం ఏదైనా ఒక కులాన్ని చేర్చుకోవచ్చు కానీ ఆర్టికల్ 341లో చెప్పడం జరిగింది. అది కాకుండా ఇదే తరహాలో 1900
సుప్రీంకోర్టు 5 జడ్జీలతో రాష్ట్రాలకి విడగొట్టే అధికారం లేదని తీర్పు ఇవ్వడం జరిగింది. అది కాదని పెట్టాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 341 లెక్క చేయకుండా తీర్పు ఇవ్వడం జరిగింది. దీని రాజ్యాంగ విరుద్ధం. మేము అవసరమైతే ఢిల్లీ కార్యక్రమం కూడా చేపడతామని అన్ని జేసీ సంఘాలతో యొక్క ఎస్సీల ఐక్యత ఏటో ఢిల్లీ నడిబొట్టున చూపించడానికి మేమందరం సిద్ధంగా ఉంటాము. మీరు